ఎస్కోట బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో టోర్నమెంట్ జోరుగా హుషారుగా. శృంగారపుకోట కేంబ్రిడ్జ్ నారాయణ పాఠశాలలో గత 29 రోజులుగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, వారి మిత్ర బృందం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల సహకారంతో జరుగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం చివరి దశకు చేరుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ క్రీడాకారుల మధ్య జోరుగా హుషారుగా సాగుతుందని చీఫ్ కోచ్ డాక్టర్ పొట్నూరి శ్రీరాములు తెలిపారు. క్రీడాకారులు ఈ నెల రోజులు వారు నేర్చుకున్న బ్యాడ్మింటన్, టాస్, డ్రాప్, స్మాష్, బ్యాక్, ఫోర్ హెడ్ వంటి కౌశలాలను ప్రదర్శిస్తూ చిన్నపాటి వర్షపు జల్లులను కూడా లెక్క చేయకుండా ఆనందోత్సాహాల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటాపోటీగా నియమ నిబంధనలను పాటిస్తూ టోర్నమెంట్ సాగుతుంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ మధ్య సింగిల్స్, డబుల్స్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడాకారుల ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయని, ఈ మధ్యలో ఇదే శిక్షణ శిబిరంలో కోచ్ శ్రీరాముల వద్ద బ్యాడ్మింటన్ లో శిక్షణ పొంది ఉన్నత చదువులు చదువుకున్న దేవికారిణి అనే అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ గేమ్ పై ఉండే మమకారాన్ని గుర్తుగా ఆమె తండ్రి కిరణ్ తో కలిసి శిక్షణ శిబిరానికి వచ్చి చిన్ననాటి బ్యాడ్మింటన్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రస్తుతం ఇదే శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి భరణి కానా హారికకు 5,000 రూపాయల విలువైన యోనెక్స్ రాకెట్ ను క్రీడాకారులు చప్పట్ల మధ్య అందజేశారు. అనంతరం క్రీడాకారులకు తండ్రి కిరణ్ తో కలిసి క్రీడాకారులకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు పంపిణీ చేశారు. శుక్రవారంతో ఈ టోర్నమెంట్ ముగుస్తుందని, శనివారం సాయంత్రం 4 గంటలకు ముగింపు కార్యక్రమంలో ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని శ్రీరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ మహమ్మద్ ఖలీలుల్లా, ఇతర కోచ్లు బి హారిక, పి మౌనిక, శ్రీహరి చందన్, కుశల్ కుమార్, జాన్సన్, సుమన్, శశి, భార్గవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు పొట్నూరు శ్రీరాములు. ఈ గత 19 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు కూడా కేంబ్రిడ్జ్ నారాయణ పాఠశాలలో నిర్వహించబడుతుంది. ఇదంతా కూడా శ్రీ ఎమ్మెల్సీ గారు ఇందుకూరి రఘురాజు గారు, వారి యొక్క మిత్రబృందం, అదేవిధంగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్, అదేవిధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది
6 గంటల నుంచి 7:30 వరకు, 7:30కి అల్పాహారంగా గుడ్డు పాలు అందజేయడం జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. 6:30కి లెమన్ జ్యూస్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు కూడా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఇదే ప్రాంగణం నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిన వనిదం ప్రీతి, అలాగే జిఎల్వి సాయి కిరణ్, అలాగే దినేష్, అలాంటి క్రీడాకారులందరూ కూడా ఇక్కడి నుంచే తయారయ్యారు. ఇది రేపు 31తో ముగుస్తుంది. దాని సందర్భంగా ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకి రేపు 31వ తారీఖు సాయంత్రం జరగబోవు ఫైనల్ ఫంక్షన్లో వీళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది.